పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర లింగాకారము నీవై అఖిలము కాచే ఈశ్వర అనాథనాదులకు రక్షణ నీవే హర హర సందర్శయామి పార్వతీ పతయే హర 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 మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్మృతి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః హర హర మహాదేవ శంభో శంకర. కర్రా శివనాగేంద్రమ్మ, చీరాల నుంచి వచ్చాము. ఇక్కడికి రావాలని ఒక సంవత్సరం నుంచి అనుకుంటున్నాము. వచ్చినందుకు సంతోషంగా ఉంది. అన్నీ చూసాము, మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం ఈ టెంపుల్ దగ్గరికి వచ్చినాము. ఈ అమ్మ నాన్న అనాథాశ్రయం టెంపుల్ ప్లస్ ఈ అనాథ పర్పస్ కూడా వచ్చినాము. ఇక్కడ రాగానే ప్రశాంతత ఉంది, వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేయబడుతున్నాయి కాబట్టి ఇక్కడ సామాన్య భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకొని వాళ్ళంతా సేవగా అనాథాశ్రమానికి ఏమన్నా పేమెంట్ చేయడం ద్వారా ఏమన్నా దాతలు ఉంటే ఇంకా వీళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కానీ టెంపుల్ ప్రశాంతంగా ఉంది, ఇక్కడ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంది. మెంటల్లీ డిసేబుల్డ్ పీపుల్కి అన్నదానం జరుగుతూ ఉంది అనే ఉద్దేశంతో మా పిన్ని గారు చీరాల నుండి వచ్చారు. మేము హైదరాబాద్లో ఉంటాం. ఇక్కడ వాతావరణం చూస్తే బాగుంది. లేని వాళ్ళకి, పేదలకి, మెంటల్లీ డిసేబుల్డ్ పీపుల్కి బాగా భోజనం కూడా నేను చెక్ చేశాను, చాలా బాగుంది. మీరు కూడా కొంతమందికి భోజనం పెట్టచ్చు. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న దిక్కుమొక్కు లేని అనాథులకు కడుపు నిండా నాణ్యమైన భోజనం అందుతుందంటే మీరందిస్తున్న సాయం వల్లనే. కల్మషం లేని మతిహీనులైన ఈ అభాగ్యుల దీవెనలు మీపై ఎల్లవేళలా ఉంటాయి. వీళ్లు తినే ప్రతి ముద్దా ఒక్కో ఆశీర్వచనమై మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. అనాథుల అన్నదానం కోసం బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు వంటి నిత్యావసరాలను అందించి పుణ్యం కట్టుకోండి.